జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసుకోవడము ఏదో జరగబోతోంది అనేటువంటి అందులో ఎంతవరకు ఒక వారం రోజుల వ్యవధిలో 10 లక్షల కోట్లంతో ఆవిరైపోయింది అనేటువంటివి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అది నిజమేనా కాదనేది అఫ్ కోర్స్ వారు కూడా మాట్లాడతారు. మీ అబ్జర్వేషన్ ఏంటి ఇనిషియల్గా? ముందుగా రాజు గారు మీకు, అట్లాగే కృష్ణారెడ్డి గారికి, మన NHTV ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అంటే ఎలక్షన్ సమయంలో నార్మల్గానే ఈ ఎలక్షన్ రిజల్ట్ల తర్వాత అంటే రిజల్ట్ రావడంతో ఏం జరుగుతుందో అనే ఇది అందరికీ ఆసక్తి ఉంటుంది, ప్లస్ అనుమానాలు కూడా ఉంటాయి. ఏమన్నా మారిపోతే మార్పు, బిజినెస్ ఎప్పుడు మార్పు కోరుకోదండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, అది ఇంతకంటే బెటర్గా కూడా ఉండొచ్చు అని అనుమానం ఉన్నా కూడా, ఆశ ఉన్నా కూడా, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ బిజినెస్లో మార్పు అనేది, మార్పుతో డీల్ చేయడం అనేది కాస్ట్లీ వ్యవహారం. సర్టనిటీ అంటే ఉన్నది ఉన్నట్లుగా మనకు క్లియర్గా విజిబిలిటీ ఉండడం అనేది బిజినెస్లో ప్లానింగ్కి అత్యంత అవసరమైన విషయం. సో ఇవే పాలసీలు కొనసాగుతాయా, మారుతాయా అన్న డౌట్ ఎప్పుడున్నా కూడా వేచి చూద్దామనే ధోరణి ఒకటి ఉంటుంది బిజినెస్లో. ఏ నిర్ణయాలు కూడా పెద్ద నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం కాదు. ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో, లేకపోతే ఇంకేదైనా విషయమైనా, అంతకుముందు మీకు తెలంగాణలో కూడా చూసి ఉంటారు, ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ బిజినెస్ మెన్ ఏమనేవారంటే, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే, ఈ తెలంగాణ అవుతుందో కాదో ఈ అనిశ్చితి పోయేంత వరకు కాస్త ఆగుతామన్న టైప్లో. అప్పుడు స్లో అయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ బేసిక్గా మనం మాట్లాడితే తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా 2014కి ముందు స్లో డౌన్ అయింది. అందరూ అనుకున్నారు విభజన వల్ల ఇన్వెస్ట్ చేసేవారు చాలా మంది ఆంధ్ర నుంచి ఉంటారు, సో అక్కడికి వెళ్ళిపోతారు, కాబట్టి ఇక్కడ విభజన జరిగితే తెలంగాణలో, హైదరాబాద్లో వాల్యూ పడిపోతుంది అనుకున్నారు. కానీ అనిశ్చితి వల్ల జరిగిన నష్టం కన్నా అసలు యాక్చువల్లీ ఇక నిశ్చయం అయిపోయింది, తెలంగాణ ఏర్పడింది అన్న తర్వాత, అంత క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ బూమ్ వచ్చింది యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో, ఇక్కడ బిజినెస్ ఎన్వైరన్మెంట్లో. సో ఎప్పుడైనా కానీ అనిశ్చితి ఉంది అని అంటే అది ఇంతకన్నా బెటర్గా ఉండొచ్చు, రేపటి సంగతి ఇంతటికన్నా వర్స్గా ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ మార్పు అనేది ఉన్నప్పుడు నార్మల్గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే 4 రోజులు ఆగి చూద్దాం అనే పరిస్థితి ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో అనిశ్చితి ఏముంది, బీజేపీ 400 పార్ అంటున్నారు కదా బీజేపీ వారు అని చెప్పి మీరు అనొచ్చు. మాకు ఆ నమ్మకం ఉంది, గ్యారంటీగా మళ్ళీ మోడీ గారి ప్రభుత్వమే రాబోతోంది అని చెప్పి మేము గంట పదంగా చెప్పగలము. అండ్ ఇప్పటివరకు 4 ఫేజుల్లో జరిగిన వాటిని, జరిగిన తీరుని చూసి కూడా బీజేపీ అయితే, మేమైతే తప్పనిసరిగా ఈసారి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అండ్ మోడీ గారి ఆధ్వర్యంలోనే అని. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఒకటి ఏంటంటే, నార్మల్గా అనిశ్చితి వల్ల కొంతమంది ఇదవ్వడమే కావచ్చు, అంటే కొంత మెతకబడిపోవడమే ఇన్వెస్టర్స్ అనేది, అది ఒకటి కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గత 11-12 రోజుల నుంచి కూడా, అండ్ అసలు ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని ఉంటారు. పోర్ట్ఫోలియో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అక్కడి నుంచి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి వాడేదేమో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే డైరెక్ట్ కంపెనీల్లో ఇది చేసేది. కానీ కంపెనీల్లో కాకుండా మనము పోర్ట్ఫోలియోలో, అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, షేర్లు కొనేవాళ్ళు, ఈ రోజు కొని రేపు అమ్మచ్చు. కానీ అదే ఒక యాపిల్ కంపెనీయో లేకపోతే ఫాక్స్కానో ఇక్కడ ఒక కంపెనీ పెట్టింది అని అనుకోండి, ఒక ఫ్యాక్టరీ పెట్టింది అనుకోండి, దానికి 1000 కోట్లు ఖర్చు అవ్వచ్చు కాక, 100 కోట్లు ఖర్చు అవ్వచ్చు కాక, కాకపోతే రేపు పొద్దున్నే తీసేయాలంటే మళ్ళీ ఫ్యాక్టరీ అంత ఈజీగా మూసేసి వాపస్ తీసుకెళ్ళడానికి అంత ఈజీ కాదు. కానీ ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఈరోజు పొద్దున కొని మధ్యాహ్నం కల్లా కూడా అమ్మేసి అంత ఈజీగా ముందుకు ఇన్వెస్ట్ చేయడమే కానీ, తీసుకెళ్లడమే కానీ, అంత ఈజీగా డిజిన్వెస్ట్ చేయడమే కానీ అంత ఈజీగా జరిగేది. ఈ గత 11 రోజుల్లో, ఈరోజు ఇప్పుడు నేను చూస్తున్నాను మే మొదటి నుంచి జరుగుతోంది, ఈరోజు ఇప్పుడు చూస్తుంటే 11 రోజులు కంటిన్యూస్గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. అంటే విదేశాల్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, వాళ్ళు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నెట్ అమ్మకందారులుగా తయారయ్యారు. అంటే మార్కెట్లో నుంచి డబ్బులు బయటికి తీస్తున్నారు షేర్లు అమ్మేసి. సో దానివల్ల కొంత కుదుపు వచ్చింది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో కొంత వాల్యూ కోల్పోవడం జరిగింది. కానీ దీనికి ధీటుగా ఏమవుతోంది అని అంటే,
ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఇది పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఇన్స్టిట్యూట్ చేసి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటాం. అది ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే వీళ్ళు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళ పొజిషన్స్. అంటే ఒక రకమైన పర్సెప్షన్లో మార్పు ఉందనుకోవచ్చు. అంటే ఫారిన్ కంపెనీస్, అంటే ఈవెన్ బిఫోర్ ఐ గో టు ది నెక్స్ట్ స్టెప్ నేను చెప్తున్నాను, అడుగడుగు చెప్తున్నాను. ఫారిన్ ఇన్వెస్టర్స్ బేసిక్గా ఈ అనిశ్చితి ఏదైతే ఉందో అని నమ్మడం ఎక్కువగా జరుగుతుండొచ్చు. ఇది అనిశ్చితి అయిపోయిన తర్వాత, మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాంలే అని. కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది, ఇది కంటిన్యూటీ ఇట్లాగే జరుగుతుంది అనే ఇండికేషన్ అయితే వారు చూపిస్తున్నారు. అందుకని ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్తూ ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది రెండో విషయం. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, కేవలం ఇది అనిశ్చితి వల్లనే ఈ విధంగా జరుగుతోందా, లేకపోతే ఫారిన్ కంట్రీస్ లో ఒక రకమైన అసలు ఈసారి మోడీ గారు మళ్ళీ వస్తారా రారా అనుమానాలు క్రియేట్ చేయడానికే ఇది జరుగుతోందా అనేది ఇంకొక విషయం. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పెంచుతూ పోతున్నారు, అంటే ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు, వాళ్ళకు ధైర్యంగానే ఉన్నారు. మరి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇప్పుడు మనీ తీసేసుకుంటున్నారు? అది దీనికి పర్యవసానమా, అనిశ్చితి ఉందన్న దానికి పర్యవసానమా, లేకపోతే అనిశ్చితిని క్రియేట్ చేయడానికే కాన్స్పిరసీ జరుగుతుందా? అది థర్డ్ పాయింట్ అండి. ఇంకా ఇందులో వేరియస్ విధాలుగా మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కాకపోతే నెట్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంచెం పొజిషన్స్ తగ్గిస్తున్నారు. కాకపోతే దానికి ధీటుగానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడున్న కంపెనీలు వీరంతా కూడా ధైర్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు కూడా ఐ థింక్ 1-2 రోజులు స్టాక్ మార్కెట్లో డౌన్ వెళ్ళడము, చాలా రోజులే ఈ మధ్య డౌన్ వెళ్ళడము జరిగింది. బట్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో మళ్ళీ తిరిగి ఇండెక్స్ పైకి రావడము జరుగుతోంది. సీసా అంటే పైకి కిందికి అన్నట్లుగా ఉంటది. ఒకవేళ కేవలం అనిశ్చితి వల్లే అయితే మాత్రము ఏమంటే ఈ ఎలక్షన్లు అయిపోగానే ఇమీడియట్ గా మీకు ఆ స్టెబిలిటీ రిజల్ట్స్ రాగానే, రిజల్ట్స్ వచ్చి ఒకవేళ బీజేపీ ప్రభుత్వమే వచ్చింది అని అంటే బీజేపీ వారి పాలసీస్ ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం చేయబట్టి ఇమీడియట్ గా అంతకుముందున్న రేంజ్ లో కన్నా మార్కెట్ ఎక్కువ ఇండెక్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.